శ్రీ అక్షయ. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. మేము ఇక్కడికి సిబిఆర్సీలో మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చాము. మగ్గం వర్క్ బ్లౌజ్ వేయడంలో 4 మెంబర్స్ ఉంటారు. మాకు ఈ మెంబర్స్ వీళ్ళు నలుగురు, మేము నలుగురం. మా దాంట్లో ఈ అక్క పేరు సుప్రియ అక్క, వీళ్ళది హనుమంతుపేట విలేజ్. ఈ అక్క పేరు సుమలత అక్క, వీళ్ళది మైలారం విలేజ్. ఆ అక్క పేరు శ్యామలక్క, వాళ్ళది దుర్గి విలేజ్. దీంట్లో మేము ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చెప్పింది మేడం. హ్యాండ్ ఎంబ్రాయిడరీలో 8 రకాలు ఉంటాయి కుట్లు. ఇవన్నీ కుట్టు రకాలు. ఇవన్నీ కుట్టు రకాలతో యూజ్ చేస్తూ ఏదైనా ఫ్లవర్ కుట్టమన్నది. ఆ కుట్లతో యూజ్ చేస్తూ అవి ఉపయోగిస్తూ ఇట్లా ఫ్లవర్స్ వేసాము. తర్వాత మగ్గం వర్క్ బ్లౌజ్ వేయించింది. దీన్ని మగ్గం స్టాండ్ అంటారు. ఫస్ట్ ఈ థ్రెడ్స్ అనేవి టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకోవాలి. తర్వాత ఈ దారంతో దీన్ని టైట్గా కుట్టుకోవాలి. తర్వాత స్కేల్ తోటి మనం బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఫస్ట్ బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ గీసుకోవాలి. తర్వాత ఫస్ట్ బ్యాక్ నెక్ స్టార్ట్ చేసాం మేము. జరీ థ్రెడ్ తోటి 2 వరుసల గొలుసు కుట్టు 2 సార్లు వేసాము. తర్వాత షుగర్ బీడ్స్ తోటి ఒక లైన్ వేసాము. గోల్డ్ పూసలతోటి ఒక లైన్, షుగర్ బీడ్స్ ఇంకొక లైన్. ఇది 2 మిక్స్, గోల్డ్ పూసలు, వైట్ పూసలు. దీన్నేమో యాంకర్ థ్రెడ్ అంటారు. యాంకర్ థ్రెడ్ తోటి పికెన్ కుట్టు ఇది. దీని మిడిల్లో ఇవి వైట్ కుందన్స్ అంటారు. పికెన్ కుట్టులో మిడిల్లో వైట్ కుందన్ స్టిక్ చేసాము. ఇవి రైస్ బీడ్స్ అంటారు. రైస్ బీడ్స్ ముందు షుగర్ బిట్. దీన్నేమో కుందన్ అంటారు, గ్రీన్ కలర్ కుందన్. కుందన్ చుట్టూ జర్దోసి కుట్టడం. ఇట్లా రైస్ బీడ్స్ తోటి ఇవన్నీ వేసేసాము. ఇది ఫ్రంట్ నెక్, యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ నెక్ లాగా ఉంటుంది. ఇది రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఇది సిల్క్ థ్రెడ్, పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తోటి ఫ్లవర్ లోడింగ్. ఇది గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తోటి ఫ్లవర్ లోడింగ్. ఇవి చిన్న వీటిని ఫ్రంచ్ నాట్స్ అంటారు. సిల్క్ థ్రెడ్ తోటి చెంకీ తోటి యూజ్ చేసి ఫ్రంచ్ నాట్స్ వేసాము.